things that are needed for conducting risk assessment, right? Suitable and sufficient. These are all we discussed, and now we are entering into the, that is, risk assessment process. So it has 5 steps, 5 hazards. Difference between, see, job safety analysis is done on jobs, means work activities only. For example, there we discussed select a job. Step 1 is to select a job. What kind of jobs we select for job safety analysis? Safety analysis కోసం మనం సెలెక్ట్ చేస్తాం అంటే వేటి పైన మనం జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేస్తాం? Jobs which are starting now or are going to be started. ఇప్పుడు కానీ లేదా ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది వర్క్. Then we do job safety analysis to identify whether there are hazards in that and the control measures to be followed when you are doing, right? ఏదైతే వర్క్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, స్టార్ట్ అవ్వబోతుంది అనేటప్పుడు దానిపైన జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేసి అందులో ఉన్న హ్యాజర్డ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కంట్రోల్ చేయడం కోసం కావాల్సిన కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జాబ్ సేఫ్టీ అనాలిసిస్లో చేస్తాం. మరి రిస్క్ అసెస్మెంట్లో ఏం చేస్తాం సార్ అంటే, రిస్క్ అసెస్మెంట్లో అంటే అదొక్కటే కాదు కదా, మనం అక్కడ జాబ్ సేఫ్టీ అనాలిసిస్లో ఒక్క జాబ్, కొత్త జాబ్స్నే కాదు, ఈవెన్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఏవైతే రన్నింగ్ ప్లాంట్ ఆర్ రన్నింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో దానిలో ఏదో ఒక మెషిన్ పాడైంది, దెన్ దానిపైన సర్వీసింగ్ ఆర్ మెయింటెనెన్స్ మీన్స్ ఇట్స్ ఏ నాన్ రొటీన్ జాబ్, దానిపైన కూడా మనం జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేస్తాం. ఆర్ జాబ్స్ దట్ కాజ్డ్ యాక్సిడెంట్స్ ప్రీవియస్లీ, ఆల్రెడీ ఇంతకు ముందు యాక్సిడెంట్ జరిగాయి, అలాంటి వాటిపైన కూడా మనం జాబ్ సేఫ్టీ అనాలిసిస్. ఇట్ ఈస్ టు బి డన్, ఇట్ ఈస్ టు ఇష్యూ పర్మిట్స్ జనరల్లీ. ఓకే, పర్మిట్స్ ముందు జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ రిస్క్ అసెస్మెంట్? Risk assessment is the activity that is involved with the entire site, not a single job. Okay, but you can do it on a single job also, no problem at all. Generally risk assessment is done on entire site. a workplace there you won't find any steps. Job safety analysis consists of dividing the work as per the sequence. It means you have to divide into basic steps as per the sequence. Naim, again you are doing the same mistake. Yes sir, small request sir, తెలుగులో కంటిన్యూ చేయండి సార్ కొద్దిగా. తెలుగులో చెప్తున్నా కదా, ఏది మిస్ చేయలేదు కదా. ఇందాక తెలుగులో చెప్పారు సార్, ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ లోకి వచ్చారు సార్, అందుకని. ఇంగ్లీష్ లో చెప్పిన, యు డోంట్ వరీ. ఎవరికైనా ఇంకెవరైనా ఉన్నారా ఈ ప్రాబ్లంతో? తెలుగు అసలు చెప్పట్లేదని ఏమైనా ఉందా? తెలుగులోనూ చెప్తున్నాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. Reminding, all these are all Telugu students only. సో నయం అసలు తెలుగులో చెప్పకుండా ఉండే ప్రసక్తి లేదు, తెలుగులో ఖచ్చితంగా చెప్తాను, ఇంగ్లీష్తో పాటు తెలుగులో చెప్తాను. రేపొద్దు నువ్వు వర్క్కి వెళ్ళిన తర్వాత నువ్వు తెలుగులో కాదు వర్క్ చేసేది, అర్థమైంది? అక్కడ ఎవడు తెలుగుడు కూడా ఉండడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగులో వర్క్ చేయలేవు, తెలుగులో రాయలేవు, తెలుగులో చూడలేవు, అర్థమైందా? బేసిక్ ఇంగ్లీష్ అన్నా సరే నేర్చుకోకపోయినా అట్లీస్ట్ వింటే అన్నా సరే కొంచెం గుర్తుంటుంది. అది చెప్తారు కదా, ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది, హిందీ సినిమాలు చూస్తే హిందీ బాగా వస్తుంది. ఎందుకు అంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడంలో ఫస్ట్ స్టెప్ వినడమే. విన్నది అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ స్టెప్, అంటే ఇంగ్లీష్లో అంటే ఏ లాంగ్వేజ్లో అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్లో ఫస్ట్ స్టెప్ క్రాస్ చేసినట్టు అనమాట, విన్నది అర్థం చేసుకోగలిగితే. అట్లీస్ట్ యు హియర్, విను, అర్థం కాకపోతే నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నా నీకోసమని, నేను అసలు వదిలేయట్లేదు.
ఇంగ్లీష్లోకి వచ్చేస్తున్నారు, ఇంగ్లీష్లోకి వచ్చేయట్లేదు. ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా, ఎందుకంటే నీతో పాటు ఎక్కడెక్కడో గల్ఫ్లో ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్న వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్ మనకి. సో వాళ్ళకు కూడా అర్థం కావాలి, అలానే తెలుగు వాళ్ళకు కూడా అర్థం కావాలి. రెండూ ఉన్నాయి. నాకు అసలు తెలుగులో చెప్పట్లేదు, అర్థం కావట్లేదు అన్న క్వశ్చన్ ఉంటే యూ అబ్జెక్ట్. ఉందా అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? తెలుగులో పూర్తిగా తెలుగులో కూడా చెప్తున్నాను, పూర్తిగా ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకే కొంచెం అది ప్రాబ్లం, బట్ స్టిల్ ఐఎమ్ మేనేజింగ్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్. ఉందా ఏమైనా ప్రాబ్లం నయీం? నో సార్ ప్లీజ్ కంటిన్యూ క్లాస్. ఇంగ్లీష్లో కూడా చెప్తూ తెలుగులో చెప్తే నీకు ప్రాబ్లమా? అర్థం కాలేదు సార్ ఇది. నయీం అర్థం సార్ చెప్పండి. ఇంగ్లీష్లో కూడా చెప్తూ తెలుగులో చెప్తే నీకు ప్రాబ్లమా? లేదు సార్, ఫస్ట్ ఐడెంటిఫై ద హజార్డ్స్ చెప్పినప్పుడు కొద్దిగా తెలుగులోనే ఎక్కువగా చెప్పారు సార్, అందుకని చెప్పేసి చెప్పాను సార్ అంతే. అవునమ్మా, అక్కడ తెలుగులో చెప్పాను. నేను ఏమంటున్నా అంటే ఇంగ్లీష్ లోనూ చెప్పాను, తెలుగులోనూ చెప్పాను అక్కడ కూడా. ఎందుకంటే క్లాసెస్ రికార్డింగ్ అవుతాయి కదా, ఈ రికార్డ్ అయిన క్లాసెస్ ని అప్లోడ్ చేస్తాం మళ్ళీ యాప్ లో. ఓకే సార్. ఇంకా స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటున్నాను సార్, అందుకని చెప్పి. అవసరం లేదు. ఓకే సార్ అయితే. ఓకేనా? ఇంగ్లీష్ లోనూ ఉంటది, తెలుగులోనూ ఉంటది ప్రతి క్లాసు కూడా. ఓకే సార్. ఓన్లీ తెలుగులో ఉండదు. ద జాబ్ అనే స్టెప్ లో నెంబర్ 1 కొత్త జాబ్స్, అలానే నాన్ రొటీన్ జాబ్స్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? నాన్ రొటీన్ జాబ్స్ which are not performed on regular basis. Those are not daily activities. అవి డైలీ యాక్టివిటీస్ అస్సలు కాదు నాన్ రొటీన్ జాబ్స్ అంటే. క్లియర్? సో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఏదైనా సరే రిపేర్ వచ్చినప్పుడు చేసే రిపేర్ యాక్టివిటీస్, మెయింటెనెన్స్ యాక్టివిటీస్. Got it? When the accidents happen or something got turned off or got damaged, then the repairing activities or maintenance activities that are performed are called as the non-routine operations. Non-routine operations ante ante. So these non-routine operations must be carried out after conducting the job safety analysis only. Job safety analysis chesake non-routine operations ni manam cheyinchali. Why? Because you need to identify the hazards and give the control measures. So identify cheyali hazards ni, again control measures ivali. Then what is the risk assessment? Again we discussed a little bit. What is risk assessment? It covers entire site. I told you మొత్తం సైట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఏదో ఒక వర్క్ ని మాత్రమే కాదు, ఒక వర్క్ యాక్టివిటీని మాత్రమే కాదు. ఇట్ కవర్స్ ఎంటైర్ సైట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, జాబ్ సేఫ్టీ అనాలిసిస్ హ్యాస్ ఎ స్టెప్ కాల్డ్ డివైడ్ ద వర్క్ ఇంటూ బేసిక్ స్టెప్స్ యాజ్ పర్ ది సీక్వెన్స్. అంటే ఏంటి? ఆ వర్క్ యాక్టివిటీని ఎలా అయితే మనం పెర్ఫామ్ చేస్తామో ఆ సీక్వెన్స్ ని బట్టి స్టెప్ 1 లో ఇది చేస్తాం, స్టెప్ 2 లో ఇది చేస్తాం, స్టెప్ 3 లో ఈ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి మనం స్టెప్స్ డివైడ్ చేస్తున్నాం. రైట్? వి ఆర్ డివైడింగ్ ద స్టెప్స్ ఇన్ ద వర్క్ యాజ్ పర్ ద సీక్వెన్స్ ఆఫ్ దట్ వర్క్. సో దెన్ వి ఐడెంటిఫై ద హ్యాజర్డ్స్. ఆఫ్టర్ డివైడింగ్ ద basic steps, then we identify hazards from the each step. అంతే కదా, డివైడ్ చేస్తున్నాం ఒక్కొక్క స్టెప్ ని, దెన్ we are identifying the hazards from each step. But here if you are conducting risk assessment on a site, ఒక సైట్ పైన మీరు రిస్క్ అసెస్మెంట్ ని కండక్ట్ చేస్తే గనక there are no steps ఏం ఉండవు, డైరెక్ట్ గా hazards ని ఐడెంటిఫై చేయడమే. So that is why here they mentioned directly identify hazards. Got the point? అర్థమైందా? Raise your hands. అర్థమైందా? The difference between job safety analysis and risk assessment. Good. So there is no sequence, there is no step. Example, if you take a bank, there you will not find any a process in the sequence. No, there is no chance. Right? మీరు ఒక బ్యాంక్ కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్తే
అక్కడ ఆఫీస్ సంథింగ్, అక్కడ మీరు ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్ లో స్టెప్స్ ని రాయండి అంటే అక్కడ ఏం ఉండదు. మొత్తం ఒక సైట్, ఆ సైట్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఏమి ఉంటాయి? దేర్ ఆర్ నో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇన్ ఏ వర్క్ ప్లేస్. No, there is no chance. Yes, if you take an activity inside the bank, మీరు ఒక యాక్టివిటీని కనుక తీసుకుంటే బ్యాంక్ లో, then you will find steps in that. Getting my point? మీరు ఒక యాక్టివిటీని తీసుకుంటే ఆ బ్యాంక్ లోనే, then you will find steps in that activity. But in general, if you conduct on entire site, there won't be any steps in that. You have to directly identify the, అర్థమైంది కదా? ఒక సైట్ ని మొత్తం తీసుకుంటే మనం దానిలో ఉన్న హ్యాజర్డ్స్ ని డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయడమే తప్ప అందులో స్టెప్స్ కానీ ఏం ఉండవు మనకి. Got the point? So there you have to identify the hazards. First step is to identify the hazards. అర్థమైంది కదా? ఫస్ట్ స్టెప్ ఏంటి? హ్యాజర్డ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ నువ్వు ఏ సైట్ ని తీసుకుంటే అక్కడ, వాట్ ఎవర్ ద సైట్ యు టేక్, there you have to identify the hazards first. Done. Now what you have to do next? ఏం చేయాలి తర్వాత? Decide who may be harmed and how. From this hazard, what is going to happen and who will be harmed. అర్థమైందా? హ్యాజర్డ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో ఎవరికి ఎలాంటి హాని జరుగుతుంది, ఎవరెవరికి జరుగుతుంది, ఈ రెండు కావాలి. Who may be harmed and how. Getting the point? Who may be harmed and how అంటే ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుందో కూడా రాయాలి. Okay, clear with this point? I'll give some examples also. Example, some airborne dust is there. Airborne dust covered the entire site. Site మొత్తంలో కూడా డస్ట్ ఉంది గాల్లో. దాన్ని మనం హ్యాజర్డ్ గా ఐడెంటిఫై చేసాం. టేక్ ఇట్ యాజ్ ఏ వుడెన్ డస్ట్, మొత్తం నిండిపోయి ఉంది సైట్ మొత్తం కూడా, డస్ట్ చాలా ఉంది గాల్లో. Got the point? Yes. The entire site is covered with the wooden dust, Smoke. full of dust. Now you identified it as a hazard. Now you have to write who may be harmed and how. Who may be harmed and how. All the workforce or the total workers who are working in that site can inhale the wooden dust, and that causes so many issues, you know, bronchitis, asthma, these kind of issues that can cause. Even wooden dust also, if it enters into our lungs, definitely that causes these kind of issues. Chronic obstructive pulmonary disorder, COPD we call it as. These kind of issues are there. అర్థమైంది కదా? ఏదైతే డస్ట్, వుడెన్ డస్ట్ ఇక్కడంతా నిండిపోయి ఉందో, ఇప్పుడు ఆ డస్ట్ వల్ల ఏం రిస్క్ వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది రాయాలి. హూ మే బి హార్మ్డ్ అండ్ హౌ. మనం స్టెప్ 1 లో హ్యాజర్డ్ గా we identified hazard as a step 1 కదా. ఫస్ట్ స్టెప్ లో హ్యాజర్డ్ గా ఐడెంటిఫై చేసాం, బట్ సెకండ్ స్టెప్ లో we have to clear what kind of harm it is causing. ఎలాంటి హార్మ్ అది కాజ్ చేస్తుంది అనేది సెకండ్ స్టెప్ లో మనం చెప్పాలి. సో వుడెన్ డస్ట్ ని పీలిస్తే లంగ్ ఇష్యూస్ వస్తాయి, ఏమేమి వస్తాయి అనేది రాయాలి. అలానే సైట్ మొత్తం హూ మే బి హార్మ్, ఎవరు అంటే మొత్తం సైట్ లో ఉన్న వాళ్ళందరూ, ద ఎంటైర్ వర్క్ ఫోర్స్ ఆర్ ద వర్కర్స్ వర్కింగ్ ఓవర్ దేర్ కెన్ ఇన్హేల్. ఇలానే ఇంగ్లీష్ లోనే రాయాలి, తెలుగులో రాయడం కుదరదు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ద వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ ఎట్ ద సైట్ కెన్ ఇన్హేల్ the wooden dust, airborne wooden dust, and that causes disorders or whatever you write. You even you can Google it. Google lo మీరు సెర్చ్ చేయొచ్చు దీని గురించి.